తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇటీవల కాలంలో దివంగతులైన ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి అధిపతి రామోజీరావు గురించి చాలామంది కూడా ఆయనకు సంబంధించిన ఆయనతో పనిచేసిన ఉద్యోగులు కానీ, ఆయన సన్నిహితులు కానీ ఆయనకు సంబంధించిన చాలా జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. ఆయన ఏదో అక్షర యోధుడు అని పెట్టారు. ఇవన్నీ మాట్లాడారు. అట్లాగే ఆయన వ్యాపారానికి సంబంధించి రకరకాల విమర్శలు చేశారు. ఇవన్నీ చేశారు. కానీ అసలు ఆయన అసలైన వ్యాపార రహస్యం గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పేసి నేను ఇప్పటివరకు ఎదురు చూశాను. అంటే ఆయన వ్యాపార రహస్యం గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడినట్టు నా దృష్టిలోకి రాలేదు. అంటే నా అబ్జర్వేషన్లో ఉన్న ఒక విషయాన్ని ఇవాళ ఆయన వ్యాపార రహస్యాన్ని నేను ఇవాళ మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రామోజీరావు ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో గుడివాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో పుట్టారు. ఆయన ఒక పెద్ద వ్యాపారాన్ని, అంటే ఒక పచ్చళ్ళ వ్యాపారం నుంచి, మార్గదర్శి నుంచి, పెద్ద ఈనాడు, ఈటీవీ లాంటి ఒక పెద్ద సంస్థని నిర్మించడం కానీ, లేదంటే పెద్ద ఫిలిం సిటీని నిర్మించారు. అంటే ఆయన చేతిలో ఇప్పుడు దాదాపుగా 3000 ఎకరాల భూమి అంతా ఉంది. అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన వాడికి తెలివితేటలు ఉండొచ్చు, వ్యాపారాన్ని ఎట్లా నిర్వహించాలో ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. కానీ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెట్టుబడిని ఆయన ఏ రకంగా సమీకరించాడు? దానికి అసలు ప్రేరణ ఎక్కడుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో ప్రస్తావిస్తాను. అంటే రామోజీరావు పుట్టిన కృష్ణా జిల్లాలోనే నేను పుట్టాను. అంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అంశాలు, అంటే అక్కడ పల్లెటూరులో ఒక మోతుబరు రైతులు ఉండేవాళ్ళు. అంటే ఒక ముఖ్యంగా ఈ కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అక్కడ ఎకానమీ ఎట్లా నడుస్తుంది అనేది నా అబ్జర్వేషన్ ఏంటంటే, అక్కడ ఒక 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న ఒక కమ్మ రైతు కానీ, లేకపోతే రెడ్లు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఉంటారు. వాళ్ళ వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరింగ్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళు కొన్ని బిజినెస్లు కూడా చేయాలనుకుంటారు. అంటే పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే, వీళ్ళతో పాటు చిన్న అంటే బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కానీ, లేదంటే అదే కులంలో 1-2 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి 10,000 5,000 మిగిలితే ఆ డబ్బుని ఎక్కడ దాచుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అంటే బ్యాంకులో వేస్తేనేమో పావలా వడ్డీ, ఆ రోజుల్లో అయితే పావలా వడ్డీ వచ్చేది, అది పెద్ద అమౌంట్ కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఒక మోతుబరి రైతు దగ్గర ఆ డబ్బును దాచుకుంటే ఆయన ఏం చేసేవాడు, ఆయన దానికి ₹1 వడ్డీయో లేదా ముప్పావలా వడ్డీయో ఆ రోజుల్లో ఇచ్చేవాడు. ఎందుకంటే వీళ్ళకి బ్యాంకులో వేసుకుంటే పావలా వడ్డీ కంటే ఆ మోతుబరి రైతు ఇచ్చే రూపాయి ముప్పావలా వడ్డీ చాలా ఎక్కువ. దానికి ఏమీ పత్రాలు రాసుకోవటం కానీ, నోట్లు రాసుకోవటం కానీ ఏముండేది కాదు. అంటే కేవలం నమ్మకమే. అంటే ఆ రోజుల్లో పరపతి అనేది ఒక ఎంత దాన్ని ఇదిగా చూసేవాళ్ళు అంటే, ఎవరైనా అప్పు ఎగ్గొట్టడం కంటే ప్రాణం తీసుకోవటం రైటు అనేంత ఇదిగా ఉండేవాళ్ళు. చాలామంది ఆ అప్పులు చేసి ఆస్తులు కట్టేసేసి దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అటువంటి పరిస్థితులు ఈ వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థే నిజం చెప్పాలంటే, ఈ వ్యవస్థ గురించి ఇంకా ఫర్దర్గా ఏంటంటే, ఈ మోతుబరి రైతు తీసుకెళ్ళిన డబ్బులు ఏం చేస్తాడు, ఆయన విజయవాడ లాంటి ఊళ్ళోనో ఆ రోజుల్లో ఫైనాన్స్ కంపెనీలు వెలిసినాయి. ఆ ఫైనాన్స్ కంపెనీలు ఎవరంటే, ఇక్కడి నుంచి కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలివి ఉన్నాళ్ళు, వీళ్ళందరూ పోయి విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో ఒక ఫైనాన్స్ కంపెనీ పెడతారు. ఆ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఏం చేస్తారు, ఈ డబ్బులకి రూపాయికి అక్కడ ఇచ్చిన డబ్బులకి ఈయనకి ₹3 లేదా ₹2 వడ్డీ ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులను ఏం చేస్తారంటే, అక్కడ లారీలు తిప్పే వాళ్ళకి, లారీలు కొనుగోలు చేసే వాళ్ళకి, అంటే పెట్టుబడి లేకుండా లారీలు కానీ లేదంటే వ్యాపారాలు కానీ ఏదైనా చేసే వాళ్ళకి వాళ్ళు ₹3 వడ్డీకి ఇస్తారు. ఆ ₹3 వడ్డీకి ఇచ్చి అక్కడంతా సాయంత్రం పూటలు వాళ్ళందరూ ఆ కుర్చీలు వేసుకుని కూర్చుని ఆటోమొబైల్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ చేస్తారు. విజయవాడలో లారీల వ్యాపారం అభివృద్ధి చెందింది, కానీ ఇదంతా చెందిందంతా కూడా ఈ రకమైన ఫైనాన్స్ ద్వారానే. వాళ్ళు ఒకవేళ ఫైనాన్స్ కట్టకపోతే వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు పోయి వాళ్ళ లారీలను తీసుకురావటం ఇవన్నీ జరుగుతాయి. అంటే రామోజీరావు ఇక్కడ ఈ పరపతి, అంటే ఈ పరపతికి సంబంధించి ఏదైతే ఉందో దాని రహస్యాన్ని ఆయన పసిగట్టారు. ఆయనకి ఈ మార్గదర్శి అనేది ఒక కంటిన్యూస్గా ఆయనకి ఫైనాన్సెస్, అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఉంటే కానీ బిజినెస్ నడవదు. ఇప్పుడు ఈ మార్గదర్శి ఏర్పాటులో కూడా ఆయన ఇదే సూత్రాన్ని అనుసరించారు. అంటే ఏదైతే ఆ ఫ్యూడల్ గ్రామీణ వ్యవస్థలో ఉందో, అంటే అక్కడేం కాగితాలు, పత్రాలు లేదంటే లీగల్ వ్యవహారాలు అది ముఖ్యం కాదు, నమ్మకం అనేది ముఖ్యం. ఆ నమ్మకం ఆధారంగా ఈయన ఏం చేశాయంటే, మార్గదర్శి చిట్స్ పెట్టి, చిట్స్ ఖచ్చితంగా
ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి నమ్మకంగా ఇవ్వటం. అంతకుముందు సుదర్శన్ చిట్ ఫండ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి అవన్నీ కూడా జనానికి డబ్బులు ఎగ్గొట్టడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మార్గదర్శి అనేది ఇప్పుడు దాదాపుగా ఒక 50 ఏళ్ళు అయి ఉంటుంది. ఈ 50 ఏళ్లలో ఆయన ఎంత తిరుగులేని ఒక నమ్మకం సంపాదించాడు. అంటే మార్గదర్శిలో వేసుకుంటే డబ్బులు, మనం చిట్టి వేసుకుంటే ఎక్కడికి పోదు. దానికి అనుబంధంగా ఏం చేశాడు ఆయన, మార్గదర్శి ఫైనాన్షియర్ స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ చిట్టి పాడుకున్న వాళ్ళకి నిజానికి అవసరం ఉండదు డబ్బు. నేనైతే ఇందాక ఎట్లా గ్రామీణ దీంట్లో చెప్పానో, ఇక్కడ బ్యాంకులో వేసుకుంటే పెద్ద వడ్డీ రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ చిట్టి పాడుకున్న డబ్బుని ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్లో డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ చేస్తే రూపాయిన్నర వడ్డీయో లేదంటే ఇప్పుడు అట్లా బ్యాంకుల్లో వచ్చేదానికంటే కూడా రెట్టింపు వడ్డీ వస్తుంది. అందుకని ఈ నమ్మకంతో ఏంటంటే వేలాది లక్షలాది జనము రామోజీరావు దగ్గర డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఆయన హెచ్ఈఎఫ్ కింద ఫండ్స్ వసూలు చేశాడు. అది లీగల్గా తప్పు అన్నప్పుడు కూడా రామోజీరావు ఏం చెప్పాడంటే, నేను ఇట్లా చేయటం అనేది తప్ప కాదా అనేది చాలామంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ని వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా ఎవరు ఇదేం తప్పు కాదన్నారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద జడ్జెస్, లాయర్లు, ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళ తల్లి కూడా ఇక్కడ డబ్బు దాచుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన లీగల్గా రేపు ఒకవేళ ఆయన ఎగ్గొడితే మనం కోర్టుకు వెళ్తామా, ఎట్లా వసూలు చేయాలా అనేది కాదు, ఆయన ఒక నమ్మకంగా డబ్బులు తిరిగిస్తున్నాడు. అంటే దీనికి మూలం రహస్యం ఎక్కడంటే ఆ పల్లెటూరు వ్యవస్థలో ఉంది. ఇప్పుడు అందరూ కూడా చాలామంది గ్రామాల నుంచి వచ్చి పట్టణాలకు వచ్చినట్లే కాబట్టి వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. ఊళ్ళో ఉన్న ఒక మోతుబరి ఆయన ఎవరికి డబ్బులు ఎగ్గొట్టడు. ఎందుకనంటే అది ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన ప్రాణమైనా తీసుకుంటాడు కానీ డబ్బులు ఎగ్గొడ్డు. సేమ్ అదే సూత్రాన్ని, అదే మొరాలిటీని ఇక్కడ రామోజీరావు అనుసరించడం ద్వారా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఆయనకి మొత్తంగా కూడా వచ్చినాయి. ఈ ధర్మసూత్రం అంటే ఇది ఏంటంటే ఇప్పుడు లా అంటే చట్టాలు ఇవన్నీ కూడా మనం కోర్టులకు పోవటం వీటన్నిటికి ఉంటే మనిషికి ఉన్న పరపతి, ఒక నమ్మకం అదంతా మన పాత సొసైటీలో ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది దగ్గర మనం సొసైటీలో చూస్తాం, వీడికి డబ్బులు ఇస్తే వీడు ఏం చేస్తాడో ఎగ్గొడతాడు అనేది ఉంటుంది. అదే డబ్బులు ఎవరైనా నమ్మకం ఉంటే వాళ్ళకి ఏంటంటే మనం ఎంత డబ్బు అయినా సరే కాగితం పత్రం లేకుండా ఇవ్వడానికి సిద్ధపడతాం. ఈ సూత్రాన్ని గ్రహించి ఆ నమ్మకాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకని ఆయన మీద ఎన్ని కోర్టు కేసులు వేసినా, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ రకమైన నోటీసులు ఇచ్చినా సరే ఆయన ఈ మోరల్ వాల్యూస్ని మెయింటైన్ చేయటము, అంటే అది బిజినెస్లో ఆయన కంటిన్యూస్గా ఫండ్స్ రావటం. అంటే ఈ విషయాన్ని ఎవరు కూడా, ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా ఫండ్స్ ఎట్లా వచ్చినాయి, ఆయన ఏం పబ్లిక్ ఇష్యూకి పోలేదు, అది ఓన్లీ తన కుటుంబానికి పరిమితమైన కంపెనీల కింద అన్నీ ఉంచుకున్నాడు. ఆయనకు ఒక దశలో ఇప్పుడు చాలా టైట్ పొజిషన్ ఏర్పడింది. అంటే ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అందరి డబ్బులు ఒకేసారి కట్టేయమని చెప్పేసి ఒక పరిస్థితులు క్రియేట్ చేశారు. అంటే ఎంత పెద్ద ధనవంతుడైనా సరే ఒకే రోజు అందరూ తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు కానీ తన దగ్గర డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కానీ మీద పడితే ఏమవుతాడు, బ్యాంక్రప్ట్ అవుతాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఒక విదేశీయాలకు సంబంధించిన ఒక కంపెనీ, ఒక ఫండింగ్ కంపెనీ ఆయనకి డబ్బులు ఇచ్చింది. అట్లాగే తనకున్న ఛానల్స్ అన్నీ కూడా అమ్మేసేసి ఆ డబ్బులు తిరిగి కట్టగలిగాడు. అంటే ఆయన ఏంటి, ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ కాదు, ఆ తర్వాత కూడా ఎవరు కూడా ఆయన దగ్గరికి పోయి నాకు ఎగ్గొట్టాడు అంటే ఈ సాక్షియాలు కానీ రాజశేఖర రెడ్డి ముఠా కానీ ఎంతో ప్రయత్నం చేశారు ఆయన డిఫాల్ట్ మార్కెట్లో నిరూపించాలని. వాళ్ళు లీగల్గా నిరూపించవచ్చు, లేదంటే సుప్రీంకోర్టులో కేసు, హైకోర్టులో కేసు వేయచ్చు. కానీ సొసైటీలో, మార్కెట్లో, ఫైనాన్షియల్ మార్కెట్లో కానీ మార్కెట్లో ఆయన్ని డిఫాల్టర్గా ఆయన చనిపోయే వరకు ఆయన్ని నిలబెట్టలేకపోయారు. అంటే ఒక బలమైన ఒక నమ్మకం అనేది, ఆ గ్రామీణ పరపతి, గ్రామీణ విలువలు, ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పట్టణాలకు వచ్చిన ఒక ఫైనాన్షియల్ చైను, అంటే వీటన్నిటిని ఆయన బాగా స్టడీ చేసి అదే సూత్రాన్ని అనుసరించడం అనేది ఆయన వ్యాపార రహస్యం. అంటే ఈ విషయాన్ని పెద్దగా ఎవరు హైలైట్ చేయలేదు అనుకుంటున్నాను నేను. అందుకని ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.